గోదావరి ఉపనది అయిన ఇంద్రావతి నది జలాలను గరిష్టంగా వినియోగించాలని ఛత్తీస్గఢ్ రెడీ అవుతుందన్నమాట. అంటే గోదావరి ఉపనది జలాలను గరిష్టంగా వినియోగించాలని ఛత్తీస్గఢ్ రెడీ అవుతుంది. బోధ్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతుందన్నమాట ఛత్తీస్గఢ్. దీనికి కేంద్రం నుంచి కూడా అనుమతి కోసం కృషి చేస్తుంది. ఇదే కానీ జరిగితే తెలంగాణ ప్రాజెక్టు నీటి లభ్యత కష్టమని అంటున్నారు మన నిపుణులు. గోదావరిలో ఇంద్రావతి కలిసే ప్రాంతానికి దిగువనే దేవాదుల, సీతారామ, సమ్మక్క బ్యారేజీలు ఉన్నాయి. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు కూడా ఇలా ఉందన్నమాట. గోదావరికి ప్రాణహిత తర్వాత ఇంద్రావతి ప్రధాన వనరుగా ఉంది. ఈ నదిలో ఏటా సుమారు 600 నుంచి 800 టీఎంసీ మీద నీరు ఉంటుందన్నమాట ఇంద్రావతి నదిలో. కానీ ఇప్పుడు 49,000 కోట్లతో సుమారు 9.45 లక్షల ఎకరాలు నీరు ఇచ్చేలాగా ఛత్తీస్గఢ్ ప్రణాళిక రచిస్తుంది. దీని ద్వారా ఇంద్రావతికి నీరు తగ్గొచ్చని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి విశ్లేషణాత్మకంగా చూద్దారు. తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ఉపనది అయిన ఇంద్రావతి నదిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళిక రచిస్తుంది. ఇంద్రావతిలో లభ్యత ఉన్న నీటిలో మెజారిటీ జలాన్ని వినియోగించకుండా బోధ్ఘాట్ బహుళ సాధక ప్రాజెక్టును అంకురార్పణ చేసింది ఛత్తీస్గఢ్. ఇటీవల ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటిని నమ్ముకుని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతున్న గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ప్రాజెక్టుతో దిగువ గోదావరి జలాల లభ్యత తగ్గిపోతుందని అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించే జలాలను ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి కావేరి అనుసంధానం కూడా తెరపైకి తెచ్చింది. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600 నుంచి 800 టీఎంసీల మేర నీరు ఉంటుందన్నమాట. ఈ లెక్కను కేంద్రం కూడా చెబుతుంది. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎగువన గోదావరిలో కలుస్తుందన్నమాట. అంటే మేడిగడ్డకి దిగువన సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తరు, కాంకేర్ జిల్లాల గుండా ఈ ఇంద్రావతి నది ప్రవహిస్తుంటుంది. అంటే దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తరు, కాంకేర్ జిల్లాల గుండా ఛత్తీస్గఢ్లోని ఈ ఇంద్రావతి నది ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలను తెలంగాణ రాష్ట్రం సరిహద్దులోనే ఉన్నాయి ఈ జిల్లాలన్నీ. ఇంద్రావతి నీళ్ళు కలిశాక గోదావరి దిగున ప్రవాహాలు ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరి కలిసే ప్రాంతానికి దిగువన గరిష్ట నీటి లభ్యత దృష్టిలో పెట్టుకుని తెలంగాణ దేవాదులకి అంటే 38 టీఎంసీలతో దేవాదుల ప్రాజెక్టుని, సీతారామ ప్రాజెక్టుని 70 టీఎంసీలతోటి, సమ్మక్క సారక్క బ్యారేజీని 50 టీఎంసీలతోటి ఈ విధంగా నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తారు. అలాగే మొత్తంగా 158 టీఎంసీలని ప్రాజెక్టుల కోసం అదేంటంటే ఒకసారి మళ్ళీ వస్తే దేవాదులు 38 టీఎంసీలు, సీతారామ 70 టీఎంసీలు, సమ్మక్క సారక్క బ్యారేజీలు 50 టీఎంసీలు. ఈ విధంగా 158 టీఎంసీలు ప్రాజెక్టు చెప్పింది. ఇక ఏపీ పోలవరం ప్రాజెక్టు కూడా పనులు సాగుతున్నాయి. ఇలా ఉండగా ఇంద్రావతిలో నీటిని ఛత్తీస్గఢ్ పూర్తిగా వినియోగించుకోలేకపోతుందన్నమాట. ఈ మిగిలిన జలాలు గుర్తించిన కేంద్ర నదుల అనుసంధానం ప్రతిపాదన చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ అంటే మధ్యప్రదేశ్ గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకోగా 147 టీఎంసీలు, మరో 106 టీఎంసీలు వరద జలాలు జత చేస్తే మొత్తం 247 టీఎంసీలు హెచ్ఎంపల్లి, నాగార్జున సాగర్, సోమశిల మీద కావేరీ గ్రాండ్ ఆనకట్ట తరలించేలా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ తొలి ప్రతిపాదన సిద్ధం చేస్తుందన్నమాట. అంటే 247 టీఎంసీలు హెచ్ఎంపల్లి నుంచి సోమశిల, నాగార్జున సాగర్ మీదుగా కావేరీ గ్రాండ్ ఆనకట్ట తరలించాలని అనుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ ఈలో 147 టీఎంసీలు, 106 టీఎంసీలు వరద జలాలు, మొత్తంగా ఈ 247 టీఎంసీలను చేయాలని ప్లాన్ వేస్తారన్నమాట. అయితే గోదావరి మిగులు జలాలు, వరద జలాలు నీటి లభ్యత శాస్త్రీయంగా తెలిసే వరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీ డిమాండ్ చేస్తూ వచ్చారన్నమాట. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకుని 140 టీఎంసీలని గోదావరి కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చేపల్లి నుంచి నీరు తరలించేలా ఎన్డబ్ల్యూసీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8 టీఎంసీలు, తెలంగాణకి 42.6 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ కూడా తీవ్రంగా అభ్యంతరం కూడా తెలిపింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏం చేస్తుందంటే తమ హక్కుగా సంక్రమించి నీటిని తరలించకపోతుంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకోలేక తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది.
ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ బోధ్ఘాట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన కేంద్రం ముందుంచిందన్నమాట. ఈ ప్రాజెక్టు కింద ఇంద్రావతి నీటిని ఒడిసిపెట్టేలా 29,000 కోట్లతో బోధ్ఘాట్ ఆనకట్టని అదనంగా మరో 20,000 కోట్లతోటి మహానది ఇంద్రావతి లింకును కూడా చేపడుతుందన్నమాట. ఛత్తీస్గఢ్ మహానది ఇంద్రావతి లింకును కూడా చేపడుతుంది. అలాగే బోధ్ఘాట్ ఆనకట్టను మొత్తంగా 50,000 కోట్లతోటి 2 ప్రాజెక్టులు చేయాలనుకుంటుంది. దీని ద్వారా 300 మెగావాట్ విద్యుత్తో పాటు దంతేవాడ, సూక్ష్మ, బీజాపూర్లోని 359 గ్రామాల పరిధిలోని దాదాపుగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిందన్నమాట. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళిక కూడా రచిస్తుందన్నమాట. ఇంద్రావతి మెజారిటీ జలాలు ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్ర ప్రతిపాదించిన నదుల అనుసంధానం కూడా ప్రతిష్టాత్మకంగా మారుతుందని కూడా చెప్తున్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా స్పందించాయి. ఈ విధంగా వాళ్ళ పరిస్థితిగా మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా అందరికీ ఇబ్బంది లేకుండా చేయడమే ఐడిఎఫ్ లక్ష్యం. అది ఏ విధంగా అన్నది భవిష్యత్ వీడియోలు చర్చిద్దాం. ఎందుకంటే ఇటు ఇంద్రావతిని కట్టడి చేయాలనేది ఛత్తీస్గఢ్ అనుకుంటుంది, కిందనే బనకచర్ల ప్రాజెక్ట్ కట్టాలని ఆంధ్రప్రదేశ్ అనుకుంటుంది. పోలవరం, బనకచర్ల ఇవన్నీ ప్రాజెక్టులు ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటికే దేవాదుల సమ్మక్క సారక్క బ్యారేజీ, దేవాదుల సమ్మక్క సారక్క బ్యారేజీలు, సీతారామ ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిలన్నింటికి లభ్యత రావడం, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన ఏ విధంగా చేయాలనేది ఐడిఎఫ్ లక్ష్యం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.